కృష్ణుడు రాజు కాదు, వీరుడు కాదు, చదువు లేదు. అతడు కేవలం ఒక నీచ పశువుల కాపరి. అగ్రపూజ పేరుతో మమ్మల్ని అందరినీ అవమానపరిచావు. ఓ రాజులారా, ఈ యుధిష్ఠిరుడి చక్రవర్తి ఉండటానికి అతడి వల్ల భయంతో మనం సంవర్తించలేదు. అతడు శత్రువైనా మిత్రుడైనా మాకంత లక్ష్యం లేదు. కానీ ప్రజలందరూ ఇతని గురించి న్యాయప్రభు అన్న ప్రేలాపన విని ధర్మాన్ని నిలపడానికి అతడు తగునని మనం సమ్మతించాం. ఇప్పుడే యుధిష్ఠిరుడు మనలందరినీ న్యాయము ధర్మము అని పలుకుతూ ఇలా నీచపరిచాడు. జరాసంధుడిని అన్యాయంగా చంపిన ఈ కృష్ణుడికి మర్యాద చేసి అగ్రపూజ చేయడంలో ఈ యుధిష్ఠిరుడికి నీతి ధర్మం ఎలా ఉపయోగపడ్డాయి? అక్కడి నుంచి మీరంతా యుధిష్ఠిరుడిని అధర్మరాజు అని పలుకుతుండాలి. ఓయే కృష్ణ, తప్పు మార్పుల్లో పాండవులు నడిపించిన నీకు వారు తగన మర్యాదలు చేసినా పుచ్చుకోవడం నీకు సిగ్గు లేకపోయింది. నిన్ను నువ్వు మర్చిపోయావా, లేక సదాచారాలు మర్చావా? ఎవరికి ఎక్కర్లేని ఆహారాన్ని ఒక కుక్క దొంగిలించినట్టు నీవు దాన్ని అనుసరించావా? ఈ జరిగిన నాటకమంతా ఓ విధంగా నిన్ను ఈసడించి వెక్కరించి అవమానపరచడానికి నీకు తెలీదా? అందమైన వస్తువులు గుడ్డివాడికి చూపడం, నపుంసకుడికి కన్యనిచ్చి పెళ్లి చేయడం వంటివి ఎక్కిరింపు పనులు లాంటివే. ఇవి కూడా అలాగే ఈ రాజమర్యాదలో నిశ్చయంగా నిన్ను నీచపరచడానికే జరిగాయి. కాబోయే చక్రవర్తి అయ్యే యుధిష్ఠిరుడు ముసలివాడైనందువలన బుద్ధి చలించిన భీష్ముడు, ఈ నీచుడైన కృష్ణుడు, ఈ ముగ్గురు ఒకే రకం వారు. ఈ పురుష మాటలు విని శిశుపాలుడు తన ఆసనం లేచి ఈ కార్యక్రమం ఇష్టం లేని పలువురు రాజులతో కలిసి సభాభవనం నుంచి బయటకు వెళ్ళాడు. యుధిష్ఠిరుడు వారి వెంట వెళ్ళి వారిని సాధింపజేసేందుకు ప్రయత్నించాడు. కానీ వారందరూ ఆయనపై మిక్కిలి కోపం ప్రదర్శించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శిశుపాలుడు డాంబిక చెడు ప్రలాపంలో మరింత పెరిగాయి. దీంతో శ్రీకృష్ణుడు శిశుపాలుడి మధ్య పెద్ద జగడం వచ్చింది. ఆ సందర్భంగా జరిగిన యుద్ధంలో శిశుపాలుడు మరణించాడు. రాజసూయాగం పూర్తయింది. యుధిష్ఠిరుడి చక్రవర్తిగా అందరూ ఆమోదించారు.